ఈ మధ్య కాలంలో తరచూ వాట్సాప్లో తిరిగే ఒక అంశం ఏంటంటే తిరుమలను గురించి ఎవరికీ తెలియని 11 నిజాలు అని. అందులో ఏవో రాసి ఉన్నాయి, బహుశా మీ దృష్టికి కూడా వచ్చే ఉంటుంది. ఈ కార్యక్రమం మూలకంగా దాని మీద మీ స్పందన తెలియజేయండి సార్. ఇది ఒక దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే స్వామివారి దేవాలయాన్ని గురించి ఏదేదో మూఢనమ్మకాలు. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం కొన్ని క్షణాలే లభిస్తూ ఉంటుంది రద్దీ వల్ల. అది కాకుండా కొన్ని గంటల సేపు క్యూ వరుసల్లో నిలబడి లోపలికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోగానే వాళ్ళకు బయట వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది, వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళకి నిలిచి స్వామివారిని ఆపాదమస్తకం పాదాల నుంచి శిరస్సు వరకు తృప్తిగా దర్శించుకోవడానికి కానీ, గర్భాలయం ఎలా ఉంటుంది, గర్భాలయంలో మిగిలిన దేవతామూర్తులు ఎవరెవరు ఉంటారు, వారి లక్షణాలు ఏంటి, వారి అలంకారాలు ఏంటి, దాని గురించి తెలుసుకోవడం కానీ, లేక ఆలయంలో వివిధ మంటపాలు, వివిధమైన అంగాలు ఎన్నో ఉంటాయి ఆగమశాస్త్ర ప్రకారంగా. అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి, ఏమనేది తెలుసుకోవడానికి వాళ్ళకు అవకాశము లేదు. వాళ్ళకి చెప్పడానికి కూడా అక్కడ ఎవరు దొరకరు. ఎందుకంటే ఆలయ సిబ్బంది ఎవ్వరికీ కూడా ఈ అవగాహన లేదు. అందరూ కూడా ఏదో స్వార్థ చింతనతో అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారే కానీ స్వామివారిని గురించో, స్వామివారి ఆలయం యొక్క చరిత్ర కానీ, లక్షణాల గురించి కానీ తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయలేదు, చిన్న సిబ్బంది నుంచి పెద్ద అధికారి వరకు కూడా. కాబట్టి ఎవరో చెప్పిన దాన్ని కూడా నమ్మి ప్రజలు ఏదేదో వాళ్ళు అపోహలతో ఉంటారు. నేను చెప్పవలసింది ఏంటంటే స్వామివారి దేవాలయం పూర్తిగా ప్రతి శిల, ప్రతి రాయి, ప్రతి స్తంభం, ప్రతి కుడ్యం, ప్రతి గోపురం, ప్రతి మంటపం, ఇవన్నీ కూడా వైఖానస ఆగమ శాస్త్రంలో మరీచి మహర్షి చెప్పిన ఆలయ వాస్తు శిల్పశాస్త్రం విమానార్చన కల్పం అనే గ్రంథం ఆధారంగా నిర్మించబడింది. ఇందులో వేరే ఎటువంటి వేరు పద్ధతులు కానీ లేక వేరు సాంప్రదాయాలు కానీ ఎక్కడా మనకు కనిపించదు. కాబట్టి అందులోనూ ఎటువంటి రహస్యాలు లేని చాలా సింపుల్ స్ట్రక్చర్ తిరుమల దేవాలయం. విస్తీర్ణంలో కూడా చాలా చిన్నది మిగిలిన దేవాలయాల్లో పోలిస్తే. ఇక్కడ ఉన్న పూర్తి ముఖ్యత్వం స్వామివారి యొక్క అనుగ్రహం, స్వామివారి దర్శనం, ఇవి తప్ప దేవాలయంలో వేరే ఎటువంటి భౌతికమైన రహస్యాలు ఏమీ లేవు. పారభౌతికమైన రహస్యాలు కొల్లలుగా ఉన్నాయి. ఎన్నో ప్రదేశాల్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి, ఎన్నో నిక్షిప్తాలు ఉన్నాయి, ఎన్నో శక్తులు ఉన్నాయి. అవన్నీ కూడా పారభౌతికమైన పరిమాణం. అది సామాన్య మానవులు దాన్ని అర్థం చేసుకోలేరు, దాన్ని అనుభవించలేరు. వాటిని గురించి అసలు అవగాహన కూడా చెప్పడానికి కూడా ఎవరు లేరు. చాలా కొద్దిమందికే ఆ విషయాలు తెలుసు. కాబట్టి స్వామివారికి వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగానే ఆరాధనలన్నీ జరుగుతూ ఉంటాయి. దాని ప్రకారమే ప్రతి కార్యక్రమం నిర్వర్తించబడుతూ ఉంటుంది. కాబట్టి ఇందులో ఎటువంటి రహస్యాలు లేవు, ఎటువంటి విపరీతాలు కానీ అటువంటివి కానీ ఏమీ లేవు. ఇంకొకటి ఏమంటే స్వామివారి మూల విరాట్టును బంగారు వాకి లోపలికి కెమెరా వెళ్ళడము, స్వామివారిని ఫోటో తీయడం కానీ వీడియో తీయడం కానీ ఇంతవరకు ఎప్పటికీ జరగలేదు, ఇక మీద జరగదు కూడా. అటువంటి అవకాశం ఎవరికి దొరకదు. కాబట్టి మనకు వాట్సాప్లో వచ్చే స్వామివారికి జరిగే హారతులు కానీ, స్వామివారికి జరిగే అభిషేకాలు, ఇవన్నీ కూడా కృత్రిమంగా వేరే సెట్లలో కానీ, కృత్రిమంగా నిర్మించబడిన దేవాలయాల్లో కానీ, లేక వేరు వెంకటేశ్వర స్వామివారి దేవాలయాల్లో, వేరు ఊర్లలో జరిగే దేవాలయాల్లో కానీ చిత్రీకరించబడిందే కానీ స్వామివారి తిరుమల శ్రీవారి దేవాలయంలో జరిగింది కాదు. ఇది భక్తులకు నేను చాలా రోజులుగా అనుకుంటూ ఉన్నాను, తెలియజేయాలని ఈరోజు అవకాశం వచ్చింది. ఈ బ్లాక్ అండ్ వైట్ వీడియోలు ఏవో చూపిస్తూ 1964లో 50లో షూట్ చేశారు, ఇవన్నీ కూడా అసలువి కాదు. లేదు, అవన్నీ వెంకటేశ్వర వైభవం అనే సినిమా కోసం చెన్నైలో వాహిని స్టూడియోస్లో వేసిన సెట్. అది నిరంతరం స్వామివారి దగ్గరే ఉంటూ వారికి నిరంతరం సేవ చేస్తూ ఉంటారు కదండి. సమాజంలో జరిగే మార్పులు, సమాజంలో జరిగే ఇవన్నీ కూడా మీ చెవిన పడుతూ ఉంటాయి. మీరు అంటే మీ ఆవేదనని లేదా సమాజం తాలూకు ఆవేదనని స్వామివారితో ఖచ్చితంగా విన్నవించుకుంటూనే ఉంటారు.
ప్లస్ స్వామివారిలో క్షణక్షణానికి వచ్చే ఆ మార్పులు, ఆ స్పందనలు అవి మామూలు మా బోటి వాళ్ళని గుర్తించడం. కానీ మీ బోటి వాళ్ళు మీకు అర్థమవుతుంది, స్వామివారు నవ్వారు, కోప్పడ్డారు, ఇట్లాంటి సూక్ష్మమైన ఫీలింగ్స్ మీకు అర్థమవుతుంది. అది దేవాలయంలో కులశేఖరపడి అని ఒక థ్రెషోల్డ్ ఉంటుంది. అంటే అది ఆ మెట్టు దాటి ఎవరు లోపలికి రాకూడదు, అర్చకులు తప్ప. నాకు సంబంధించినంత వరకు కులశేఖరపడికి బయట ఉన్నది భౌతికమైన ప్రపంచం, కులశేఖరపడి లోపల ఉన్నది ఒక మానవాతీతమైన ఒక పరిమాణంలో ఉంటుంది. అక్కడి నుంచి బయట ప్రపంచాన్ని చూసినప్పుడు మనకు అది పారదర్శకం అయిపోతుంది. వచ్చిన ప్రతి మనిషి ట్రాన్స్పరెంట్ అయిపోతాడు అక్కడ మా దృష్టికి. బయట ప్రపంచంలో జరిగే పరిణామాలు వీటన్నిటినీ కూడా అక్కడ చూస్తూ ఉంటాం. భక్తులనే పేరుతో వచ్చే కొంతమంది, నిజంగా భక్తితో వచ్చే కొంతమంది, వారికి అక్కడి సిబ్బంది చేసే సేవలు, వీటన్నిటిని చూసినప్పుడు కాస్త బాధగా ఉంటుంది, కొన్ని సమయాల్లో జుగుప్సగా కూడా ఉంటుంది. అప్పుడు నేను ఈ ప్రపంచాన్ని చూడకుండా స్వామివారి వైపు తిరిగి కూర్చుంటాను. లేకపోతే స్వామివారిని అలా చూసినప్పుడు స్వామివారు నవ్వుతూ ఉంటారు, ఇదంతా నా లీలే, నేనే వీళ్ళందరినీ ఇలా ఆడిస్తున్నాను అంటారు. సరే, ఇంకా కాకపోతే మనకు రామాయణ మహాభారతాల్లో చెప్పారు యుగ ధర్మాలు అనేది ఉంటాయి. కృతయుగంలో 4 పాదాల ధర్మం నడిచిందని, తర్వాత 3 పాదాలు, తర్వాత 2 పాదాలు, కలియుగంలో 1 పాదం. కలియుగం ముదిరినప్పుడు, అంటే చివరి ప్రళయ సమయం వచ్చినప్పటికీ ఆ 1 కాలు కూడా విరిగిపోయి ధర్మదేవత కుంటుతూ నడుస్తూ ఉంటుందని అది చూస్తున్నాం. తర్వాత ఇక నాస్ట్రడామస్ కానీ, పోతులూరి వీరబ్రహ్మం కానీ, మహాభారతంలో అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ద్వాపర యుగం పూర్తయి కలియుగం ప్రారంభమయ్యేటప్పుడు కలియుగంలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి బోధించడం, అవన్నీ కూడా మనం చదివినప్పుడు సరే ఇవన్నీ కూడా దాని ప్రకారం జరుగుతూ ఉందనేది తెలుసుకోవచ్చు. ఇది కాకుండా హ్యూమన్ ఎవల్యూషన్లో కూడా మనుషుల్లో ఒక క్రూరత్వం, ఒక అత్యాశ, హింసాత్మకమైన ప్రవృత్తి, అంటే తమోగుణం, ఇవన్నీ కూడా ఎక్కువ అవుతుందని, తరువాత ఇంకాస్త ముందుకు వెళితే మానవుల్లో 2 జాతులు తయారవుతాయని, ఒకటి పూర్తిగా భౌతికమైన లాలసత్వం, అటువైపుగా ప్రయాణించి రాక్షస ప్రవృత్తితో మనుషులు అయిపోతారని, ఇంకొక శాఖగా మానవాతీతమైన శక్తులు పొందినవారు, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటాము, అటువైపుగా ఒక మానవ జాతి ఉద్భవిస్తుందని ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం. చాలామందిలో చిన్నపిల్లలు కూడా పూర్వజన్మ జ్ఞానం రావడం, లేక ఇప్పుడు రష్యాలో దీని మీద చాలా చాలా రీసెర్చ్ జరుగుతుంది, యుఎస్ఏలో కూడా జరుగుతుంది. మనుషులు కొన్ని సమాధి స్థితికి పోవడం, అందులో జరిగే మార్పులు, వాటి మీద. ఇవి కాకుండా అష్టసిద్ధులు, అణిమ, గరిమ, లఘిమ అలాంటివి, దూరశ్రవణం, దూరదృష్టి, తర్వాత భవిష్యత్తులోకి వెళ్ళడము, ఇట్స్ కాల్డ్ అవుట్ ఆఫ్ ది బాడీ ఎక్స్పీరియన్సెస్ అంటాము. తర్వాత నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్, ఇట్లాంటివన్నీ బయటపడ్డాము. ఇవన్నీ కూడా ఆ దిశగా మనకు కనిపిస్తున్న ఎవిడెన్సెస్ ఇవి. కాబట్టి ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. ఇదే కాకుండా దేవాలయంలో అప్పుడప్పుడు
కొంతమంది మహాయోగులు, సిద్ధులు, మహర్షులు కొన్ని పుణ్యదినాల్లో వస్తూ ఉంటారు. వారు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారి నుంచి కొంత దివ్యమైన శక్తిని స్వీకరించి వెళ్ళిపోతూ ఉంటారు. వారు మామూలుగా ఎవరితో మాట్లాడరు, ఎవరిని చూడరు, ఎవరిని స్పర్శ చేసుకోరు. కానీ వారు వచ్చినప్పుడు దేవాలయం అంతా కూడా పూర్తిగా ఒక వైబ్రేషన్ ఉంటుంది. అది మనం మహద్వారంలో అడుగు పెట్టేటప్పుడే తెలిసిపోతుంది ఎవరో మహాత్ములు గుడిలో ఉన్నారనేది. అటువంటి వారు కూడా వస్తూ ఉంటారు, పోతుంటారు. అది మీరు అనుభూతి చెందగలరు, మీరు ప్రత్యక్ష సాక్షులు కాబట్టి. అది ఒక వేవ్ లెంత్ అంతే. ఆ వేవ్ లెంత్కి మనం వెళ్తే మనం వీ కెన్ ఫీల్ దెమ్. అది తెలుస్తుంది. చాలామంది ఉన్నారు మన హిందువులు, మామూలు అనేది కాకుండా ఇది ఈ దేహానికి ఉన్న మతము, కులము అవన్నీ, ఆత్మకు మతం, కులం అవన్నీ ఏమీ లేవు. చాలామంది పాశ్చాత్యులు కూడా వచ్చినప్పుడు అటువంటిది ఉంది. వాళ్ళు చూసే విధం, వాళ్ళు స్వామివారి దగ్గర ఆ శక్తిని గ్రహించే విధం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం గుళ్ళో కామన్. మీరు మీ జీవితాన్ని స్వామికే అర్పించేశారు దాదాపుగా. ఇప్పుడు ఈ క్షణం మనం హైదరాబాద్ అనే నగరంలో ఉన్నాము. మీరు స్వామివారిని విడిచున్నారు. మేబీ మీరు స్వామివారిని విడిచి 24 గంటలు అవ్వచ్చు, లేదా 48 గంటలు అవ్వచ్చు. మ్యాక్సిమం స్వామివారిని విడిచి ఎన్ని గంటలు ఉండగలరు మీరు? అది స్వామివారి అనుమతితోనే. స్వామివారు ఎంత అనుమతిస్తే అంతే. ఓకే. అలా ఎన్ని రోజులు అనుమతించారు మీకు? మ్యాక్సిమం ఎన్ని రోజులు అనుమతించారు? మ్యాక్సిమం 7-8 రోజుల కన్నా ఉండదు. అందులో కొన్ని కండిషన్స్ కూడా పెడతారు ఆయన. చాలా వ్యక్తిగతమైన విషయాలు. కానీ వచ్చేటప్పుడు స్వామివారి దగ్గర అనుమతి తీసుకొని వస్తాను. వెళ్ళే పని త్వరగా పూర్తి చేసి మళ్ళీ నీ దగ్గరికి తీసుకో అని ప్రార్థన చేసి వస్తాను. వెళ్ళరా అంటారు. బంగారు వాకిల వరకు వచ్చి వెనక్కి తిరిగి చూసినప్పుడు కాస్త శోకంగా కనిపిస్తారు. వెళ్తున్నావా అంటారు. సరే త్వరగా వచ్చేస్తానని చెప్పి వస్తాను. మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్తూనే అప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తారు. వచ్చేసావా, వెరీ గుడ్ అంటారు. అది ఇట్లా ఇది మేబీ ఇట్స్ మై ఓన్ ఇమాజినేషన్, ఆర్ మేబీ ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ మై ఓన్ థాట్స్. బట్ అది ప్రతిసారి నేను అనుభవిస్తూ ఉంటాను. ఇది వీడ్కోలు కానీ స్వాగతం కానీ స్వామివారి దగ్గర నుంచి చూస్తూ ఉంటాను. కాకపోతే బయటకు నేను వెళ్ళే కొన్ని అనుమతులు ఇవ్వరు. ఇక్కడికి వెళ్తున్నాను అంటే ఇవ్వరు, వద్దంటారు. కొన్ని విషయాలకు వెళ్ళరామంటారు, సంతోషంగా వెళ్ళరా అంటారు, వెళ్ళి త్వరగా వచ్చేసే అంటారు. కొన్ని చోట్లకి వద్దంటారు.